తెలంగాణలో జరిగిన విద్యార్థి పోరాటాలకు ఎంతో చరిత్ర ఉంది. ప్రజల కోసం జరిగిన ప్రతి పోరాటంలో కూడా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ఉస్మానియాతో పాటుగా కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీల విద్యార్థుల పాత్ర అద్వితీయమైనది. మలిదశ ఉద్యమానికి ఓయూ కేంద్ర బిందువుగా మారితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు గ్రామ గ్రామాన తెలంగాణ ఆకాంక్షను రగిలించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. పెద్ద మనుషుల ఒప్పందం, 6 పాయింట్ ఫార్ములా, విద్యా ఉద్యోగాల్లో స్థానిక హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పొందుపర్చిన 371D అధికరణ, 610 జీవోలు అమలు వంటి అంశాలను అమలు చేయకపోవడం, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న భావన తెలంగాణ ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. ప్రజా సంఘాలు, ప్రాంతీయవాద నేతలు తమ వాణి వినిపిస్తూనే వచ్చారు. ఇంద్రారెడ్డి వంటి నేతలు, పార్టీలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ సమైక్యవాదం ముందు నిలవలేకపోయారు. కానీ 2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధననే ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రసంగాల స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమంలో కదం తొక్కారు. పల్లె పల్లెకు తెలంగాణ ఉద్యమాన్ని విస్తరింపచేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చేసిన ప్రసంగాలు అందర్నీ ఆలోచింపచేసేవి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాట్లు కేసీఆర్కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా, 1979 నుంచి 1981 వరకు కాకతీయ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా, 1982 నుంచి 1991 వరకు సిఫెల్ రిజిస్టర్గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేసిన జయశంకర్ అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని విద్యార్థుల్లో నూరిపోశారు. ఎమర్జెన్సీ కాలంలో సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థుల్లో ఉద్యమ చైతన్యాన్ని ఎగదోశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేది. విప్లవ కవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ గడ్డు రోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని నిర్బంధం నుంచి కాపాడారు. అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్పస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకుణ్ణి విద్యార్థులు గుర్తు పెట్టుకోవడం సర్వసాధారణమే. కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలవడం ఒక్క జయశంకర్కే సాధ్యమని చెప్పుకునేవారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. కేయూ మాజీ ప్రొఫెసర్ ఎస్ లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కె సీతారామరావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్. కేసీఆర్కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటునందించిన జయశంకర్ విద్యార్థులు ఉద్యమ సమరంలో కీలక పాత్ర పోషించేలా ఉత్తేజం కలిగించారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి జయశంకర్ చేసిన ప్రసంగాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా జయశంకర్ పుట్టిన గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో జరిగేందుకు దారితీశాయి.
తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరవలేనిది. జయశంకర్ మాటలతో తెలంగాణలోని ప్రతి పల్లె పోరాటం ఊపందుకుంది. జయశంకర్ సార్ తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభల్లో, సమావేశాల్లో తెలంగాణ రణనినాదాన్ని వినిపించారు. విద్యార్థులు, మేధావులు తెలంగాణ సమాజాన్ని తట్టిలేపి ఉద్యమ సమరంలోకి దూకేలా చేశారు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. మరోవైపు కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాదని భావించిన కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. 2004లో పోటీ చేసి సత్తా చాటిన టీఆర్ఎస్ 2009 నాటికి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మా దాటికి కుప్పకూలిపోయింది. ఒక దశలో తెలంగాణ వాదమే లేదన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీ జోన్పై సుప్రీం తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్లయింది. ఉద్యోగుల నిరసనలతో ఊపందుకుంది. ఇక్కడే కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటు కోసం 2009 నవంబర్ 27న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తరువాత కేసీఆర్ అరెస్ట్, ఖమ్మం తరలింపు, హైదరాబాద్ నిమ్స్లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓవైపు విద్యార్థి లోకం భగ్గుమంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనతో అట్టుడుకుపోయింది. కాకతీయ విద్యార్థులు సరే ఓరుగల్లు కోటపై తెలంగాణ జెండా ఎగరవేసే వరకు మడమ తిప్పనని పోరాటం చేస్తామంటూ వేలాది మంది ప్రతినబూనారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. 2001లో జరిగిన ఉద్యమాల్లో వారు ముందుండి నడిపించారు. 2009లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఒత్తిడి, చొరవ ఫలితంగానే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమాన్ని ఊరు, వాడ అనేక వేదికల ద్వారా తెలంగాణ రాష్ట్రం అవసరాన్ని ప్రజలంతా గొంతెత్తి నినదించేలా చేయడంలో విజయవంతమయ్యారు. పొలికేక పాదయాత్ర, రాయని గుండె, మానుకోట మిలియన్ మార్చ్, చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు ఎదురు కావడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. జాతీయ స్థాయిలో ఉద్యమం తీవ్రతను గుర్తించి దేశవ్యాప్తంగా 36 రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేలా పోరాటాన్ని నడిపించారు. తెలంగాణ ఏర్పాటు జరిగే వరకు ఓరుగల్లు కోటపై జై తెలంగాణ నినాదాలు మారుమోగేలా చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా మిగిలిపోతాయి.